వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల పే స్లిప్లలో ఇంకనూ అప్డేట్ చేయవలసిన అంశాలు. ఇలా చేస్తే పెన్షనర్కు కన్ఫ్యూజన్ ఉండదు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్ల పే స్లిప్లలో అప్డేట్ చేయవలసిన అంశాలు. రిటైర్ అయిన విశ్రాంత ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం పే స్లిప్ను అందుబాటులో ఉంచింది. చాలామంది పెన్షనర్స్ తమ పే స్లిప్లను చూసుకొని నా బేసిక్ పెన్షన్ ఇంత, డిఆర్ ఇంత, మెడికల్ అలవెన్స్ ఇంత, మొత్తం జీతం ఇంత వస్తుంది, మినహాయింపులన్నీ పోను నికరంగా ఇంత వస్తుంది అని తెలుసుకోగలుగుతున్నారు. అయితే ఇంకనూ పే స్లిప్లలో అప్డేట్ చేయవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. పెన్షనర్గా మనం జీవించి ఆరోగ్యం సహకరించినప్పుడే పే స్లిప్లలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవాలి లేదా సరి చేయించుకోవాలి. లేకుంటే మన వారసులు ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే సందర్భంలో కానీ లేదా మరి ఇతర సందర్భాల్లో కానీ ఇబ్బందులు పడవలసి వస్తుంది. పుట్టిన తేదీ, బిల్లు నెంబర్ పే స్లిప్లలో జనరేట్ అయ్యేటట్లు చూడాలి. ఉద్యోగులకైతే నిధి యాప్లో ఈ విధంగా చూపిస్తున్నారు. పెన్షనర్స్కు బిల్లు నెంబర్ చూపించడం లేదు. బిల్లు నెంబర్ని కనుక పే స్లిప్లో చూపిస్తే స్టేటస్ను కూడా పెన్షనర్స్ సులభంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిఆర్ ఎదురుగా ఎంత శాతం అనేది కూడా పే స్లిప్లో చూపించాలి. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎదురుగా ఎంత శాతం అనేది పే స్లిప్లో చూపించాలి. కమ్యూటేషన్కి ఎదురుగా మినహాయింపు ఎప్పటి నుంచి ఇస్తారు అనే విషయం కూడా పే స్లిప్లో చూపిస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ సివిపి అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వంటి వివరాలు, తేదీ, నెల, సంవత్సరంతో సహా ఈ పే స్లిప్ల్లో చూపించాలి. ఈ విషయం సంఘ నాయకులు దృష్టిలో ఉంచుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆశిస్తూ, మరియు పైన తెలిపిన అంశాలన్నీ ఆర్థికపరమైన అంశాలు కావున పరిష్కారానికి కృషి చేయాలని ఆశిస్తూ ఓ సగటు విశ్రాంత ఉద్యోగి. ఈ విధంగానైతే పెన్షన్కి సంబంధించి పే స్లిప్లో ఈ విషయాలను కనుక అప్డేట్ చేసినట్లయితే పెన్షనర్కి ఎంతో సానుకూలంగా ఉంటుందని సగటు పెన్షనర్ భావిస్తున్నారు.